ఎంతమంది లేకపోయినా ఈ భారతదేశ వ్యాప్తంగా అప్పుడు 20th century might people alone established state power if they are failed Indian independence family అని బాబాసాహెబ్ గారు ఈ దేశాన్ని నా ప్రజలు ఎవరైతే పీడిత బాధిత ప్రజలు ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళు 21వ శతాబ్దానికి నా ప్రజలు ఈ దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఒకవేళ అలా జరగకపోతే మళ్ళా ఈ భారతదేశం మళ్ళా బానిసత్వానికి ఏ రష్యాకు అమెరికాకు బానిసత్వానికి లోనైపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మన పరమ పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఇది ఈ భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసత్వానికి లోనవ్వదు. కానీ అంబేద్కర్ చెప్పినటువంటి అంబేద్కర్ కలగన్నటువంటి ప్రతి విషయం కూడా స్పష్టంగా నెరవేరినది. ఇది కూడా నెరవేరి తిరుగుతున్నది మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కోనసీమ జిల్లాలో సుమారుగా 150 సెక్టర్లు ఉన్నవి. కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పుగోదావరి జిల్లా మరి సెక్టర్ కమిటీలు ఇంచుమించుగా 60% సెక్టర్ కమిటీలు నిర్మించినటువంటి ప్రాంతంగా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ యొక్క విడిపోయిన రాష్ట్రంలో కానీ జరిగినటువంటి పరిస్థితి ఉంటే మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొంతమంది వ్యక్తులు రావడం దాన్ని సెక్టర్ కమిటీ అంటే ఏంటో తెలియకుండా మళ్ళా కార్యకర్తల్ని తయారు చేసే పరిస్థితికి దిగదార్చడం వల్ల ఈ సెక్టర్ కమిటీని బూత్ కమిటీని మనం మర్చిపోవడం వల్ల మనం నిర్మాణం మర్చిపోవడం జరిగింది. ఈ యొక్క కోనసీమ జిల్లాలో మరి సంతానం వార్డు మెంబర్లు ఒక ఎంపీటీసీ సభ్యులను సింబల్ మీద నెగ్గడం జరిగింది. మళ్ళా వచ్చి మరి లోకల్ బాడీలో తప్పనిసరిగా అసెంబ్లీకి వచ్చి 4 ఎంపీటీసీలు గెలుచుకుని సత్తాను సాధించలేలాగా బహుజన్ సమాజ్ పార్టీని మనం తయారు చేసుకోవాలని సంకల్పంలో మరి ఒక మార్పు జరగడం వల్ల అతనికి పార్టీ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల బూత్ కమిటీ అంటే ఏంటో సెక్టర్ కమిటీ అంటే ఏంటో ఆయనకి తెలియకపోవడం వల్ల సరళంగా పార్టీలోకి రావడం వల్ల మళ్ళా బూత్ కమిటీని మనం చూసుకోలేకపోయాం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ మీటింగ్ అంటే ఎంతమంది కార్యకర్తలు ఉండాలన్నది కాదు, ప్రతి మీటింగ్ కూడా ఒక శిక్షణా తరగతిలాగా తయారు చేసే విధంగా మనం తయారు కావాలి. ప్రతి మీటింగ్ శిక్షణా తరగతిలాగే ఉండేటి వరకు అదేవిధంగా ఇప్పుడు కూడా శిక్షణా తరగతుల్ని మనం తయారు చేసుకోవాలి. అదే ఈ కోనసీమ జిల్లాని మన అధ్యక్షులైనటువంటి గౌతమ్ గారికి 150 సెక్టర్లో కనీసం 90% సెక్టర్ని పూర్తి చేసి ఇవ్వడానికి మీ యువకులందరూ కూడా పోటీ పడి బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణంలో పనిపెట్టాలని. అంతేగాని అధ్యక్షులు వచ్చారు కదా, మనం ఏదో మీటింగ్కి వెళ్ళాము కదా, మళ్ళీ అధ్యక్షులు వచ్చినప్పటికీ మరి మీటింగ్కి తయారవడం కాకుండా తప్పనిసరిగా మీ అందరూ కూడా భవిష్యత్తు మీది బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలన వస్తే మీరే చూస్తారు, మీ యువకులే చూస్తారు. తప్పనిసరిగా ఆ రోజు వచ్చి తీరుతుంది. ముఖ్యంగా